అండి, వెల్కమ్ టు సెరీన్ యూనివర్సల్ స్టోర్. నా పేరు షాని. సో ఈ రోజు మనం 3 రివ్యూస్ మన క్లయింట్ ఫీడ్బ్యాక్ అనేది మనం తెలుసుకోబోతున్నాం అనమాట. 3 ఫీడ్బ్యాక్స్, ఒకటి అన్స్టాపబుల్, 2 కరుంగలి మాల అనమాట. సో అన్స్టాపబుల్ మాల, కరుంగలి మాలది వాళ్ళు ఆల్మోస్ట్ 1 మంత్ నుంచి యూజ్ చేస్తూ వాళ్ళ ఫీడ్బ్యాక్ అనేది ఇచ్చారు. చాలా చాలా మంచి చేంజెస్ అయితే పొందారు. మనం తొందరగా ఫీడ్బ్యాక్ వినేద్దాము. ఫస్ట్ మనం అన్స్టాపబుల్ మాలది విందాము. సో అన్స్టాపబుల్ మాల ఏంటి అని తెలుసుకోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూసేసేయండి. సో ఇదే అన్స్టాపబుల్ మాల నేను ఇక్కడ వేసుకున్నాను. సో చూసేద్దాం, వినేద్దాం. నమస్తే మ్యామ్, నేను ఫిబ్రవరి 5 నుండి అన్స్టాపబుల్ మాల ధరిస్తున్నాను. ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ. అంతకుముందు చాలా ఓవర్ థింకింగ్ చేసేదాన్ని. ఇప్పుడు నా లైఫ్ లోకి అన్స్టాపబుల్ మాల వచ్చినప్పటి నుండి నేను పాజిటివ్ మైండ్ సెట్ తో డే అంతా హ్యాపీగా ఉంటున్నాను. ఎటువంటి టెన్షన్ లేకుండా మైండ్ పీస్ఫుల్ గా ఉంటుంది. నాలో ఒక న్యూ ఎనర్జీ, స్పిరిచువల్ సోల్ అవేకనింగ్ చాలా స్ట్రాంగ్ గా కమిట్మెంట్ అయ్యాయి. అసలు నేను ప్రెజెన్స్ లో ఉంటూ ఆనందంగా ఉంటున్నాను. అసలు నా మైండ్ సెట్, హార్ట్ సెట్, సోల్ సెట్, హెల్త్ సెట్ లో మంచి ఎనర్జీస్ అవేకనింగ్ అయ్యాయి. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మై అన్స్టాపబుల్ మాల. నేను ప్రతిరోజు అన్స్టాపబుల్ మాలను ధరించేటప్పుడు నా జీవితంలోకి మీరు వచ్చినందుకు, నన్ను పాజిటివ్ వేలో నడిపిస్తున్నందుకు కృతజ్ఞతలని చెప్పుకొని రోజు నిత్యం ధరిస్తున్నాను మేడం. థ్యాంక్ యూ సో మచ్. మీరు మా కోసం ఇంత అద్భుతమైన మాలను అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ యూనివర్స్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. ఇంకా భవిష్యత్తులో కూడా మా కోసం మంచి క్రియేషన్స్ చేయాలని ఆ భగవంతుడు మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉండి మిమ్మల్ని చక్కగా నడిపించాలని సహృదయంతో వేడుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ ఏంజెల్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్స్ అ లాట్. యాక్చువల్లీ ఈ ఫీడ్బ్యాక్స్ అనేవి నాకు ఒక 2-3 వీక్స్ అయిపోయింది వచ్చి కూడా, నేనే చాలా డిలే చేశాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంతలా మీరు ఇంత మంచిగా అసలు మాలని యాక్సెప్ట్ చేసి లైఫ్లోకి పాజిటివ్ మైండ్ సెట్తో, యాక్చువల్లీ ముందు నుంచి కూడా చాలా పాజిటివ్ మైండ్ సెట్టే మన క్లయింట్ది. ఇంకా అన్స్టాపబుల్ మాల ద్వారా ఇంకా మంచిగా నెగిటివ్ అనేది రెడ్యూస్ అయ్యి ఇంకా పాజిటివ్ వేలో వాళ్ళు ఉన్నారనమాట. సో మీ లైఫ్ కూడా మంచిగా పాజిటివ్ వేలో వెళ్ళాలి అంటే తప్పకుండా అన్స్టాపబుల్ మాల ఒకసారి ట్రై చేయండి. అండ్ దాని గురించి పూర్తి డీటెయిల్స్ ఆల్రెడీ డిస్క్రిప్షన్లో మన వీడియో లింక్ ఉంది, అది మీరు చూడొచ్చు. అన్స్టాపబుల్ మాలలోనే నేను ఏం చేశానంటే కరుంగలి ప్లస్ ఏదైతే చాలా స్ట్రాంగ్ నెగిటివిటీ రెడ్యూస్ చేస్తాయో ఆ క్రిస్టల్స్ అనేవి యాడ్ చేశాను అనమాట. సో యా, థ్యాంక్ యూ సో మచ్ అండి. నేనైతే చాలా హ్యాపీ అయ్యాను. ఎంత గ్రేట్ఫుల్గా మీరు మన క్లయింట్ వాయిస్ మెసేజ్లో వినొచ్చు ఎంత పాజిటివ్ వే, ఎంత గ్రాటిట్యూడ్ అంటే ఎంత థ్యాంక్ఫుల్నెస్ అనేది ఉందో. మనం ఏదైనా సరే కానీ మనకు వచ్చిన బ్లెస్సింగ్స్లో మనం ఇలా ఉంటున్నాము, మంచిగా 3 పూట్ల తింటున్నాము, ఇక్కడికి వెళ్ళాం అక్కడికి వెళ్ళాం అనే చిన్న చిన్న వాటి నుంచి కూడా మనం ప్రతిదానికి థ్యాంక్ యూ అనేది చెప్పడం అలవాటు చేసుకుంటే ఆ బ్లెస్సింగ్స్ అనేవి ఇంకా ఇంకా బాగా మనకి ఇదవుతాయి అన్నమాట. ఓకే అండి, సో నెక్స్ట్ మనము కరుంగలి మాలది ఇంకొకటి విన్నాము. కరుంగలి మాల ఇది అయితే 8 mm బీచ్ సైజ్ అండి. సో కరుంగలిది ఇంకొక ఫీడ్బ్యాక్ అనేది విన్నాం మనం. హాయ్ అండి, నేను మేడం దగ్గర కరుంగలి మాల ఆర్డర్ చేశాను 6 mmది. సో నాకు అది ఆర్డర్ చేయడానికి నాకు రీజన్ ఏంటి అని అంటే, ఫస్ట్ నేను నార్మల్గా యూట్యూబ్లో ట్రెండ్ అవుతూ ఉన్నవి మామూలు చూస్తూ ఉండగా ఈ కరుంగలి మాల గురించి విన్నాను. సో దాని గురించి అలా పదే వస్తూ ఉండగా సరే ఏంటి అని చూద్దాం అనుకున్నాను. సో అది ఆర్డర్ చేయడానికి ముందు మనకి ఏదో కొంచెం నెగిటివ్ థాట్ రన్ అవుతున్నట్టు అనిపించింది నాకు ఫస్ట్. సో దాని గురించి ఓకే, ఇదేమన్నా కొంత హెల్ప్ చేస్తుందేమో మనం ఆ నెగిటివిటీ నుంచి బయటికి రావడానికి. ప్లస్ ఏ ఆలోచన థింక్ చేద్దామన్నా కూడా దానికి సంబంధించి మొత్తం అంతా కూడా నెగిటివ్ థాట్ లోనే వెళ్ళేది తప్ప కొంత పాజిటివ్ థాట్ కూడా వచ్చేది కాదు. అండ్ ఇంకొకటి ఏంటంటే అమౌంట్ దగ్గర ఏదన్నా చేతికి వచ్చే అమౌంట్ కూడా బాగా ఇబ్బంది అయిపోవడం ఇలా జరిగేది నాకు. నేను ఒక 1 మంత్ అవుతుంది నేను ఈ రివ్యూ ఇవ్వడానికి కారణం కూడా అదే. 1 మంత్ కంటిన్యూగా నేను యూజ్ చేసిన తర్వాత సో నాకైతే చాలా అంటే చాలా బెనిఫిట్స్ కనబడ్డాయి దీని ద్వారా. ఎక్కడ ఏదైతే నాకు మనీ ప్రాబ్లం అనుకున్నానో ఆ మనీ ప్రాబ్లం కూడా నాకు సాల్వ్ అయిపోయింది అనమాట ఆల్మోస్ట్. సో ఫిగర్స్ అవి చెప్పకూడదు కాబట్టి నేను చెప్పట్లేదు.
చాలా అంటే చాలా 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 బెటర్గా ఉంటుంది ఆ కరుంగలి మాల వేసుకున్న తర్వాత. సో అది 6mm 8mm అవన్నీ ఇంకా మన విషయం అనమాట. బట్ ప్యూరిటీ అంటే మెయిన్ ఎక్కడ మనం బాగా సఫర్ అవుతామంటే మనకు వచ్చే మాల ఒరిజినల్ కాదా మనకి తెలియదు. సో వీళ్ళ దగ్గర నుంచి వచ్చేది 100% ఒరిజినల్ ఉందన్నమాట. సో మీరు ట్రై చేయొచ్చు ఇంకొకసారి ఒకరు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అయితే నేను ఈ పర్టికులర్ ఈ స్టోరీ చెప్పాను మీకు, ఈ క్లయింట్ స్టోరీ అనేది. సో మనకేంటి అంటే మన దగ్గర పర్చేస్ చేసి 1 month అయితే అలా నేను ప్రతిదీ కూడా క్రిస్టల్స్ కానీ వేరేవన్నీ స్టేటస్ పెడుతుంటా కదా. సో వన్ ఫైన్ డే 1 month అవ్వలేదు ఇంకా యూజ్ చేసి, 1 month అవ్వలేదు. నేను ఎందుకో నాకు అడగాలనిపించింది. సో నాకు అడగాలనిపించి అంటే మీకు ఎలా ఉంది అని చెప్పేసి అడగాలనిపించింది నాకు. నేను నార్మల్గా అప్పటికి ఒక 20-25 days అయింది అనమాట. 16 days పర్టికులర్ 16 or 17 days అయింది ఈ క్లయింట్ మన దగ్గర కరుంగలి మాల తీసుకొని. అయితే అడిగితే ఇంకా నాకు చాలా అంటే ఎంత హ్యాపీ అనిపించింది అంటే, అడగంగానే మేడం చాలా 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 బాగుంది, చాలా హ్యాపీగా ఉన్నాం. ఇంకా ఫైనాన్షియల్ అసలు మెయిన్ ప్రాబ్లం తనకి ఉన్నదే ఫైనాన్షియల్ ప్రాబ్లం అనమాట. సో ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది, అది నాకు చాలా బెటర్ అయ్యింది. నేను చాలా షాక్ అయ్యాను అనమాట, ఎందుకంటే నాతో షేర్ చేసుకున్నారు ఎంత ఎర్న్ చేస్తున్నారు ఏంటి అనేది. నేనే చెప్పొద్దు అని చెప్పాను, బికాస్ కొన్ని మనం పర్టికులర్గా ఎంత మన క్లయింట్ అయినా సరే మన వాళ్ళకి రిజల్ట్ వచ్చినా సరే వాళ్ళకి ఇంకా ఏదైనా దిష్టి అట్లా తగలకుండా నేను అమౌంట్ అనేది చెప్పొద్దని చెప్పాను. సో మనకి ఏంటంటే ఆ రోజు అని అన్నారు, అంటే వాళ్ళు ఎట్లా అని అంటే చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నారనమాట. నేనే మీకు ఎప్పుడెప్పుడు మెసేజ్ చేద్దామా అని ఉన్నాను మేడం, కానీ 1 month అయిన తర్వాత నేనే మీకు కాల్ చేసి చెప్దామని చెప్పి ఆగాను. ఇంతలో మీరే అడిగారని చెప్పేసి ఇంకా మొత్తం షేర్ చేసుకున్నారు. ఈ పర్టికులర్ పర్సన్కి కరుంగలి తీసుకున్న day 1 నుంచి కూడా చాలా బాగుందనమాట. అయితే ఇక్కడ ఏంటి అంటే అండి, ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, నేను ఎప్పుడు చెప్తాను, ఏ టైంలో అంటే ఏ టైం నుండి రిజల్ట్ అనేది స్టార్ట్ అవుతుంది అనేది నేను ఎప్పుడు చెప్పను. day 1 నుంచి స్టార్ట్ అవుతుందని నేను అసలే చెప్పను. కానీ మిరాక్యులస్గా కొంతమందికి day 1 నుంచి కూడా స్టార్ట్ అవుతుందంటే ఇంకా చాలా చాలా హ్యాపీ అనమాట. అందరికీ ఇట్లా అవుతుందని నేను ఫాల్స్ నమ్మకం ఇవ్వను. ఏదైనా సరే మనం మంచిగా మన మైండ్ సెట్ పాజిటివ్గా పెట్టుకొని మన విధానాలు అనేది పాజిటివ్గా చేసుకుంటూ ఇలా స్పిరిచువల్ థింగ్స్ యూజ్ చేసుకుంటూ వెళ్తే ఇంకా మన లైఫ్లో ఎదుగుతూనే ఉంటాం అనమాట. అండ్ ఇది ఫైనాన్షియల్గా ఒక క్లయింట్కి జరిగిన మంచి పాజిటివ్ థింగ్. అండ్ అన్స్టాపబుల్ కూడా ఒక ఆవిడకి మంచిగా తన మైండ్ సెట్ చేంజెస్ అనేది, అంటే కొంచెం ఇప్పుడు ఎంత జరుగుతూనే ఉంటుంది, పాజిటివ్ థింగ్స్ అవుతూనే ఉంటాయి, చిన్న చిన్న నెగిటివ్స్ అవుతుంటాయి. కానీ మన మైండ్ సెట్ని మనం కంట్రోల్లో పెట్టుకోగలిగితే మనం ఇంకా కొంచెం బెటర్ హ్యాపీనెస్ అనేది మనకు ఉంటుంది. సో అది మైండ్ సెట్ అనేది చెందింది. దెన్ ఇప్పుడు ఇంకొకటి కరుంగలిలోనే కరుంగలి తీసుకున్న వాళ్ళది ఇంకొక ఫీడ్బ్యాక్ విందాం మనం. అనదర్ క్లయింట్ది. హాయ్ అండి, నేను సెరెన్ యూనివర్సల్ స్టోర్లో కరుంగలి మాల తీసుకున్నాను. నేను ఆర్డర్ చేసిన 1 dayలో నాకు డెలివర్ చేశారు మాలని. అండ్ ఎలా యూజ్ చేయాలి అని ఒక వాయిస్ నోట్ పెట్టారు. సో మ్యామ్ చెప్పినట్టు ఫాలో అయ్యాను. ఆల్మోస్ట్ 40 days నుంచి నేను మాలని యూజ్ చేస్తున్నా. అండ్ ఈ 40 daysలో నేను అబ్జర్వ్ చేసిన చేంజెస్ ఏంటంటే, నేను కొంచెం డిప్రెషన్లో ఉండేవాడిని. సో ఆ డిప్రెషన్ని ఓవర్కమ్ అవుతున్నాను అనిపించింది. అండ్ ఆఫీస్ వర్క్ వల్ల కొంచెం స్ట్రెస్ఫుల్గా ఫీల్ అవుతుండేవాడిని. ఆ స్ట్రెస్ కూడా ఇప్పుడు అంతగా నాకైతే ఏమనిపించట్లేదు. అండ్ బయట కొత్త వాళ్ళతో ఎవరితోటన్నా మాట్లాడాలి అంటే కొంచెం భయంగా ఉండేది అనమాట. అరే ఏం మాట్లాడితే ఏమనుకుంటారు, వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారు అని. ప్రెసెంట్ ఆ భయం అయితే లేదు అని అనుకుంటున్నాను, తగ్గింది అనుకుంటున్నాను. ఫ్రీగా మాట్లాడుతున్నానేమో అనిపిస్తుంది. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే, మాల వేసుకున్న దగ్గర నుంచి ఒక రకమైన పాజిటివ్ వైబ్స్ అయితే నాకు అనిపించాయి. అరే మనకేం కాదులే అన్న ఫీలింగ్ వస్తుంది. మేబీ సమ్ డివైన్ ఫోర్స్ వల్ల అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్స్ మ్యామ్, థ్యాంక్స్ ఫర్ కరుంగలి మాల. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఏంటి అంటే మనకి ఒక్కొక్క పర్సన్కి ఎక్కడ రూట్ ప్రాబ్లం కానీ ఎక్కడ ఎక్కువ ఇష్యూ వస్తుందో అలా చేంజెస్ అనేవి వస్తుంది. సో ఇక్కడ ఈ పర్సన్కి ఎట్లా అయితే కొంచెం మనకి చిన్న చిన్న భయాలు ఉంటాయి, కాన్ఫిడెన్స్ ఇష్యూస్ ఉంటాయి, ఇవి కూడా కరుంగలి అనేది మనకి
ఏమంటారు మంచి కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయడం కానీ, మనలో ఉన్న నెగిటివ్స్ తగ్గించడం కానీ, ఏదైనా అండి అంటే పర్సన్ టు పర్సన్ ఎవరికి ఏ ప్రాబ్లం ఉందో దానికి తగ్గట్టుగా మనకి యూజ్ అనేది అది మనకు పనిచేయడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఒక పర్సన్ కి కరుంగలి మీరు లాస్ట్ ఫీడ్బ్యాక్ చూస్తే 1 year నుండి మన క్లయింట్ అని చెప్పాను, వాళ్ళకి మెయిన్ గా వచ్చేసి ఒక ల్యాండ్ సేల్ అవ్వలేదు. సో ఆ ల్యాండ్ సేల్ అయ్యే దగ్గర ఎక్కడైతే ప్రాబ్లం వాళ్ళకు ఉందో అక్కడ అది టక్కున ఆ ల్యాండ్ అనేది సేల్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ మీరు 2 కరుంగలివి చూసుకుంటే ఒకళ్ళకి ఫైనాన్షియల్ ప్రాబ్లం అది మంచిగా అవ్వడం అనేది స్టార్ట్ అయింది అనమాట. ఫైనాన్షియల్ గ్రోత్ అనేది స్టార్ట్ అయింది. నెక్స్ట్ ఇక్కడ తనకి అంటే జాబ్ మంచిగా ఉంది, అన్ని బాగున్నాయి, బట్ చిన్న చిన్న ఇష్యూస్ అనేవి మనకి ఉన్నప్పుడు, ఇప్పుడు సాడ్నెస్ ఆర్ డిప్రెషన్ కానివ్వండి, ఇలాంటివి కానివ్వండి, నేనేది మరి క్లినికల్ ఇదిగా అని కాదు, మనకి కొంచెం కొంచెం స్టార్టింగ్ స్టేజెస్ ఉంటాయి కదా. సో నథింగ్, డిప్రెషన్ అంటే కూడా నెగిటివ్ ఎనర్జీస్ ఎక్కువ అక్యుమిలేట్ అయిపోయి మనకి ఓవర్ థింకింగ్ పెరిగిపోయి ఇలా మనకి డిప్రెషన్ అనేది స్టార్ట్ అవుతుంది. స్టార్టింగ్ స్టేజెస్ లో ఉంది కూడా అది తగ్గుతూ పాజిటివ్ గా హ్యాపీగా ఉండేటట్టు కరుంగలి అనేది చేస్తుంది అనమాట. సో అండి, ఇవి ఒక 3 ఫీడ్బ్యాక్స్ అన్నమాట. మీకు కరుంగలి కావాలన్నా, లేకపోతే అన్స్టాపబుల్ మాల కావాలన్నా, ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీకు మీ ప్రాబ్లంకి తగ్గట్టు ఏది ఎలా సెట్ అవుతుంది అని తెలుసుకోవాలన్నా సరే మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు, సెరీన్ యూనివర్సల్ స్టోర్ని. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. మనం ఓన్లీ ఆన్లైన్లోనే పంపిస్తాము, కొరియర్ ద్వారా పంపిస్తాం. ప్లీజ్ నాకు ఫోన్ చేసి మేము వచ్చి తీసుకుంటామని దయచేసి అడగకండి. ఐఎమ్ వెరీ సారీ. ప్లీజ్, మేము ఓన్లీ ఆన్లైన్లోనే పంపిస్తాం, కొరియర్ పంపిస్తాము. ఒకవేళ మా ఇంటికి దగ్గర అయితే నేను ఊబర్ ప్యాకేజ్లో అన్నా పంపిస్తాను, కానీ విజిటింగ్ ఆర్ పికప్ లేదండి, అర్థం చేసుకోండి. సో మీకు ఇప్పటికే క్లారిటీ వచ్చి ఉంటుంది, మన దగ్గర ఒరిజినల్ అనేది ఉంది, అండ్ అన్స్టాపబుల్ మాల మనది క్రిస్టల్స్ తో పాటు ఎలా క్రియేట్ చేస్తున్నానో కూడా మీకు అర్థమయ్యే ఉంటుంది. ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి మన వీడియోస్ చూడండి, మీకు ఇంకా క్లియర్ కట్ గా అర్థమైపోతుంది క్రిస్టల్స్ ఏంటి అనేది. సో హ్యాపీగా ఉండండి, పాజిటివ్గా ఉండండి. పాజిటివ్ మైండ్ సెట్ తోనే ప్రతిదీ స్టార్ట్ అవుతుంది. అండ్ తప్పకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకొక న్యూ క్రియేషన్ అనేది వస్తుంది. సో చూసేయండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.